హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎర్విండి వ్లాగ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఇవైతే మా చెట్టు మామిడికాయలండి. ఇదైతే పప్పులోకి వేస్తాను, మేమిద్దరమే కాబట్టి మాకు ఈ చిన్నకాయ సరిపోద్ది ఉగాది పచ్చడికి. అలాగే వేప పువ్వు కూడా మా చెట్టుదేనండి. షడ్రుచుల సమ్మేళనం కాబట్టి కారానికి మిరపకాయ అండి, లేదంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. అలాగే బెల్లం, మన దీనికి సరిపడా సాల్ట్, అలాగే చింతపండు. అరటిపండు ఏంటంటే మనం కొంచెం గుజ్జు జ్యూసీగా వస్తుందని చెప్పి అరటిపండు వేసుకుంటామండి. ఎక్కువగా అందరం స్వీట్ ఇష్టపడతాం కాబట్టి అందరికీ తీగా ఈ సంవత్సరం అంతా గడవాలని చెప్పి కొంచెం స్వీట్గానే చేస్తున్నానండి నేనైతే. దాన్ని ముక్కలు కోసుకుని అరటిపండు, చింతపండు గుజ్జు, అలాగే వేప పువ్వు అన్నీ వేసేసి ఇలా కలిపేసానండి. మిరపకాయ, సాల్ట్ అన్నీ ఇదిగోండి. ఇలా అరటిపండు వేయడం వల్ల ఏంటంటే నీరుగా లేకుండా ఇలా చక్కగా వస్తుంది, ప్లస్ బాగుంటుంది కూడా అనమాట. అందుకని అరటిపండు వేస్తాను నేను. ఇదిగోండి, ఇయర్ అయితే చాలా హ్యాపీగా చేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే మా చెట్టు నుంచి పండించిన వాటితోనే చేసుకుంటున్నాను కాబట్టి అదొక సంతోషం అనిపించింది అనమాట. అలాగే అందరం కూడా చెట్లు పెంచుకుని కొంచెం మనం భూమిని సేవ్ చేసుకోవడం, మన ఆరోగ్యాలకి ఇది కూడా బాగుంటుందని నా సలహా అండి. అంటే అందరినీ అని కాదు, కనీసం ఓన్ హౌస్ ఉన్న వాళ్ళన్నా కొంచెం ఒక చెట్టు కాదో చెట్టు అన్నా పెంచుకుంటే బాగుంటుందని ఈ ఉగాది సందర్భంగా నేను కోరుకుంటున్నానండి. ఉంటానండి, బాయ్. చేతులు ఓకే.